నిజానా చెప్పండి. ఎట్లాంటి సందర్భంలో కూడా మనం చూడలేదు. కేసులో ఇరికిపోయాను, కోర్టుకు వచ్చాను, జైలుకి పోతున్నాను పశ్చాత్తాపం ఏం లేదు. అట్లాంటి పశ్చాత్తాపం అన్నది ఏం మాత్రం కూడా ఆమె ముఖంలో కనబడలేదు. కోర్టు వారు అడిగారు, అడ్వకేట్ కూడా పెట్టుకునే స్తోమత లేదని మాత్రమే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి తను కార్లు అవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు, కానీ అడ్వకేట్ను పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వారు చెప్పడం అన్నది కొంచెం సిగ్గుచేటే. సాక్ష్యాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు పోలీసులు? తెలియదండి. జడ్జి ఇప్పటికిప్పుడు వాదనలు అంటూ ఏమి జరగవండి. కేవలం ఇది తనని కస్టడీలోకి తీసుకోవడం మాత్రమే. రిమాండ్ చేశారు, తను కస్టడీలో ఉండి 1 వీక్ చేశారండి. 1 వీక్ తర్వాత వారికి కస్టడీలో వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటన్నది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసు వాళ్ళు మీకు విన్నవిస్తారు. పోలీసులు కస్టడీ కావాలని కోరారా? మళ్ళీ కస్టడీ ఆల్రెడీ విధించింది కోర్టు. ఫర్దర్గా కావాలంటే కోర్టు వారిని అడుగుతారు. 7 days ఇచ్చారు. మళ్ళీ కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అది పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఫర్దర్గా ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అనుకుంటే అడుగుతారు. ఆర్గ్యుమెంట్ ఏం ఉండవండి. ఇది ఓన్లీ వాళ్ళని విచారణ సమయం మాత్రమే. కేవలం విచారించడానికి పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం మాత్రమే, కానీ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు కానీ సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు కోర్టుకి ఇప్పటికిప్పుడు సమర్పించే యోచన ఉండదు. విషయాల్లో న్యాయ వ్యవస్థ ఇలాంటి వారికి సహకరిస్తుందా? వీళ్ళ పట్ల కేసు వీళ్ళు విచారిస్తాము, మేము ముందుకు వస్తాము ఈమె తరపున అంటూ మీరేమన్నా డిసిజన్ తీసుకుంటారా? కోర్టు వారే తనకి లాయర్ని అలాట్ చేశారండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అసిస్టెంట్ని అపాయింట్ చేశారు. మన అన్నగారు ఉన్నారు. ఏం జరిగింది ఈ రోజు రాగానే? తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్